సరసాల తీర్లే కొడుకుంటూ నివ్వనాలు వెక్కి చెయ్యాల జనసాల జర్నీ చూస్తుంది మొయ్యాలి చాకులాంటి సందు చూసి గానే అమలు చూసుకుని చూడాల మంచాల కోళ్ళని నిన్ను చూసి జారకము చున్ని అన్ని కాదు అందుకొరకుంది అల్లుడు పొడవు బావని అడుగుతుంది పిన్ని చంప మీద ముద్దుల పదండి ముత్తుకెళ్తా పథకమే తల్లి ముత్తుకెళ్తా పథకమే తల్లి ఎవడైనా అడ్డిస్తే పంపిస్తా తల్లి ఎవడైనా పంపిస్తా తల్లి చిన్ను జనమంతా ఏంది ఎట్టుండారు? మొక్కజొన్న పనులు అయిపోయినాయి అంట్లో నాటకం పెడితే చూస్తానికి వచ్చారు అందుగా పాపం అమ్ము నాటకం సరిగ్గా వేయగలరు అమ్ము రాళ్ళు కోడిగుడ్లు ఇస్తారది కోడిగుడ్లు ఇసిరితే గ్యాస్ పోయి ఎత్తుకొస్తారు అట్లు పోసుకుందాం మనం సరే మంచి ఆమ్లెట్ ఏరా మంచి మసాలా ఆమ్లెట్ ఆంటీ ఆమ్లెట్ కూడా వేపిస్తారా నీకు అరే లడ్డు ఏంట్రా బొడ్డు బాబు దేశం పూర్తిగా నాశనం అయిపోయిందిరా నే బాగుందా దేశం బ్రహ్మాండ బాబట్టి సన్నది ఆ మధ్య నేను సినిమాకి వెళితే ఒక పక్కన రొమాన్స్ ఒక పక్కన ముందు ఒక పక్కన సిగరెట్లు తాగుతున్నారా దేశం చెడిపోయింది గారా ఏ బాగుందా బ్రహ్మాండంగా దేశం బాగుపడితే చెడిపోయిందంటావరా అంటే నీకు అసలు చెడిపోవడానికి బాగుపడతానికి నాకు తెలిసిందంటూ నీకు సగం కూడా తెలియదు అయితే ఆ దేశం ఎంత బాగుపడిందో చెప్పరా ఆ మధ్యనాడు అమలాపురం వెళ్ళి అంబాజీపేట దారెట్టని అడిగారు ఇంతకు ఆ అమ్మాయి ఏమందిరా నీ పల్లె రాలగొట్టిందిరా బయటికి రా దారి చూపిస్తాందిరా రే ఇంతకు దారి చూపించినారా అమ్మాయి చూపించిందిరు అమ్మాయి వేడ కాదు దొరే బారి కూడా అందుకే నా దేశం బాగుపడిందని పడాయి కొడుతున్నావు చెడిపోయింది అంతేగా చెడిపోయిందిరా సోత్తనంగా కాలువ కట్ల మీద చెరువు కట్ల మీద అవునా నాకు తెలియకుండా దేశం అంతకెందుకు చెడిపోయిందిరా చెడిపోతుంది ఒక రోజు నేను పెళ్లి చేసుకుంటే ఒక ఎస్ఐ వచ్చాను నా దగ్గరకి ఆ ఎస్ఐ నీ పెళ్లికి పర్మిషన్ ఉందా అన్నాడు కర్ణం గారి దగ్గరికి వెళ్ళా ఒక అమ్మ కన్ని పిల్లని అడిగా అమ్మా చెల్లెమ్మా కర్ణం గారి ఇల్లు ఎక్కడమ్మా అని అడిగా సినిమా వాళ్ళ వెనకాల చిట్టి తండ్రి అని చెప్పిందా సినిమా వాళ్ళ వెనకాల చిట్టి తండ్రి అని చెప్పలేదురా నీ కళ్ళకు నేను అమ్మమ్మలాగా అనిపిస్తున్నానంటరా అట్లా అని కొట్టడానికి మీదకు వచ్చిందిరా ఆ దెబ్బతో నేను పక్కూరు మారిపోయారు అంటే ఈ మహం చేత కడుపుచ్చి చేస్తున్నవారు ఆ మహం చేత పెట్టుబడి వచ్చింది అందుకే నా పాపం మొన్న ఎల్లరగొట్టి సిట్టమ్మా ఏ చీపురు కాడ తీసుకొని సేకరేసింది అదే పరుగా బంధాలు అలా పరిగెత్తితే రెండు బాండాలను సిల్లిగారా బహుమతి వచ్చావనుకో
స్టేషన్లో పెట్టి అక్కిలేరగదంగెత్తా ఆ కోసం సిఐడి ఆఫీసర్లు ఎత్తికి పాతకాలం గట్టి మీద పుచ్చకాయలు అమ్ముకుంటున్నారు పుచ్చకాయలు ఎవడు తింటలేరు పుచ్చకాయలు తింటే జనానికి నీరసాలు రావంటారు అదిగో వాళ్ళు చూడు ఎట్నవుతున్నారు అసలు పుచ్చకాయలు తిని ఎండాకాలం అవునా అయితే పుచ్చకాయలు 4-20 నాలుగు బట్టి అడ్రా అమ్మో అట్ట అయితే తినొద్దురా రమ్మన్రా తొందరగా రావండ్రి కన్నికలరా పెళ్లి కాలేదు ఇంకా అంటుకోండిరా పెళ్లి కాడాలే అంటుకోపోతే నువ్వేం మగడిరా నిన్ను శుక్రవారం టైం అంటారా అంటే పెద్ద మగవాడు అండి పోసా నేను మగవాడిని రాత్నాడే మాత మోయిపోతుంది అదేరా మా బాబాయ్ మాసం కొట్టుకొని అందరు చెప్పుకుంటున్నారు ఎవరు మీరు అమ్మాయో ఇడుచుడు రాయంగా అందం నా పేరు బడాయి ఆడి పేరు లడాయి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను అప్పు కాదు వచ్చానమ్మా సందా కాదు వచ్చాడు ఆహా ఎంత కావాలండి 1,00,000 అమ్మాయి నాకే కుట్టి కుర్రం ఉంటుందమ్మాయ దానికి శనగలు పెట్టుకోవాలి 100 రూపాయలు సందాగా అమ్మాయ్యా నాకు 2 ముద్దులు అప్పుగా నాకు 6 పంచర్ వేయించుకోవాలి గుండ్రాలు ఉన్నారు సిగ్గుగా లేదు సిగ్గా నీలాంటి అన్నం అమ్మాయి హై స్కూల్లో 6వ తరగతి చదివేటప్పుడే ఇచ్చేది నేను నీలాంటి అమ్మాయి అప్పుగా అయితే నాకుండే సిగ్గు అంత దానికి ఇచ్చేసాను అమ్మాయి అఘోరం చెల్ల గాని మూసుకుని వెళ్ళండి బయటికి అమ్మాయో డబ్బు లేకపోయినా పర్లేదు అమ్మాయా నాకు 2 మధ్యలో అప్పుగా అమ్మాయి బయటికి వెళ్తారా బడితే పూజ చేయమంటారా అమ్మాయో నువ్వే కాసల టైపులు కసిగా కనిపిస్తున్నావు అమ్మాయా నువ్వు నా కంటికి లెవెల్లో ముద్దు కన్నా అమ్మాయి అలాగైతే మిమ్మల్ని నేనే పంపిస్తాను అమ్మాయో ముందు నన్ను పంపించమ్మాయా గదిలోకి అలాగే నేను ఎప్పుడు నిన్నే పంపించాలి ముందు అటు అబ్బాబ్బా గొడవడుకోకండి మీ ఇద్దరిని ఒకేసారి పంపిస్తాను పోలీస్ స్టేషన్ అక్కడ ఎంచక్క పెళ్లి చేసి శోభనం చేసి భోజనాలు కూడా పెడతారు సరే వామ్మో నిన్నేదో అనుకుంటే రివర్స్ లో కొట్టావే దెబ్బ అమ్మాయా నువ్వు చాలా మంచిదాన్ని అనుకున్నావు అబ్బాయా మన టైం బాగాలేదురా బడాయి ఇంకెట్లకి రాల్చాలాడాయ్ పరిగెత్తు అందాల భబ్బలగా ఆడేవాడ జగ్గరగా అందాల భబ్బలగా లోకంతాను చెప్పుకుంటా నువ్వు బొమ్మన్నాను పడుకుంటా జోకంతాను చెప్పుకుంటా నువ్వు బొమ్మన్నాను పడుకుంటా
రాండి నాని రాండి ఓ చండి రాండి చెయ్యాలి నవ్వే నాకు బదువల పొందోను చెయ్యాలి నాకు బదువల పొందోను యాగిలేవు గడాని సోగు చూడగాని చిన్నంది మాకు రాసి పెట్టి ఉన్నాడు మనకు ఇలా రాసి పెట్టి ఉన్నాడు మనకు మంగమ్మా పోతుంటే అంద అబ్బడు సాగు బంధం అబ్బ మంగమ్మా తిప్పుతుంటే అంద అబ్బడు సాగు బంధం మధ్యలగుమ్మ నాగబోధ ఆగదులు రంగల బొమ్మ శోభమా నా భైనా శోభమాయ నా భైనా తావదాయుతనైనా రమ వసపద్మావతి పద్మావతి పద్మావతి గుర్తవుతున్నావ తగ ముద్దవుతున్నావ పద్మావతి గుర్తవుతున్నావ తగ ముద్దవుతున్నావ కళ్ళు మోసే పద్మావతి కళ్ళు తెరిసే పద్మావతి గోదావరి తను నగన తిరుపతి పద్మావతి నిలబడి బంపనుకున్నావే నా శంకర వచ్చి నిలవల్ల నవ్వుతున్నావే నిలబడి బంపనుకున్నావే నా శంకర వచ్చి నిలవల్ల నవ్వుతున్నావే గులాబీ రంగు పదాలు రెండు సవాలు చేస్తున్నాయి ఇతారు రకాలు శరీరమంటున్నాయి సూర్యవంతు ఎక్కినట్టు ఆగమంటుంది అది వేడబెట్టి గోడబెట్టి ఆగమంటుంటే బొప్పలు ఉన్నావే నా జంటడ వచ్చి నిలవల్ల నవ్వుతున్నావే బొప్పలు ఉన్నావే నా జంటడ వచ్చి నిలవల్ల నవ్వుతున్నావే కొర్రదానా అసలు నడువే లేని బానా మీ కొంపల నుంచి సూపుల్లోనా ఎంబయబడి సజ్జానే చూపుల్లోనా ఎంబయబడి సజ్జాగో కాలే కొర్రదానా నా చూపైనా నడువానా నీ గుడ్ల చూపుల్లోనా ఎంబయబడి సజ్జాగో నీ గుడ్ల చూపుల్లోనా ఎంబయబడి సజ్జాగో ఇదేదో గందరగోళంగా ఉంది ఇదంతా గడ్డిగా ఉంది ఇదేం గొడవ ఇదేం చొరవ ఇది ఎలా లవ్వంటే నాగార్జున నాగార్జున తోని మగలి పగా పుస్సు పుస్సు వగల మాడి కల్లియగా పుస్సు పుస్సు అంగులు తోని మగలి పగా వగల మాడి కల్లియగా నాగస్వరము దోస్తా నారో నీరు కలుగోస్తా నాటోస్తారే నాటోస్తాలో Oppan Gangnam Style Gangnam Style 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는 선호해 낮에는 너만큼 따사로운 그 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해
Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Hey, sexy lady. Oppan Gangnam Style. Hey, sexy lady. అందరూ కూర్చోవాలి. హాయ్ శివ, నీకోసమే ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? తల్లే కానీ వెళ్ళిన పని ఏమైంది శివ? ఈ శివ ఒక పని మీద వెళ్ళాడంటే ఆ పని పూర్తయితేనే తిరిగి వస్తాడు. దట్ ఈస్ శివ. నిజంగానా? అయితే సాధించావు అన్నమాట. థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. చెప్తాను కదా, నాకు ప్రాణం కంటే పనే ముఖ్యమని. నువ్వు సాధిస్తావని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ పనికి నిన్ను పంపించాను. అనుకున్నట్టే సాధించి వచ్చావు. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఆ జగన్ గారు మీ వాచ్మెన్ కి 10,000 లంచం ఇచ్చి ఆఫీస్ ఫైల్ తీసుకెళ్లాడు. వాడు ఆఫీస్ మేనేజర్ కి ఒక్క వార్నింగ్ ఇచ్చి ఆ ఫైల్ తీసుకొచ్చాను. థ్యాంక్స్ డియర్, థ్యాంక్ యూ సో మచ్. మనసిచ్చిన మగవా థ్యాంక్స్ చెప్పాల్సింది ఇలా కాదు. మరి ఎలాగా? శృంగార రసగంగలా పొందుతూ పర్వాలతో పరుగులే